నాన్న చెప్పు. 10th క్లాస్ ఎగ్జామ్ ఫీజు పే చేయాలన్నా, రేపే లాస్ట్ డేట్ అంట. సరే బాబు, ప్రస్తుతం నా దగ్గర డబ్బు లేదు, కానీ ఏదోలాగా నేను ప్రయత్నిస్తాను. ఎప్పటి నుంచో చెప్తున్నాను నాన్న ఫీజు కోసం. ఇప్పుడు ఫీజు అంటే ఎలాగండి? మన దగ్గర డబ్బులు సరిపోవు కదా. మనకి చాలా మంది బంధువులు ఉన్నారు కదే, వాళ్ళని అడిగి చూద్దాం. వాళ్ళు మనకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. సరేనండి, నేను కూడా మా వాళ్ళని అడిగి చూస్తాను. నేను కూడా మా వాళ్ళని అడిగి చూస్తాను. తమ్ముడు బాగున్నామండియా, ఇదేనా రావడం? కూర్చో. ఎలా ఉన్నామండియా? బాగానే ఉన్నాను రా. పొద్దున పిల్లలందరూ బాగున్నారా? వాళ్ళు బాగానే ఉన్నారు. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నానండియా. సీత అన్నీ వచ్చి మంది వెళ్ళగది ఏం వద్దురా, అక్కర్లేదు. తాగండి, పర్లేదు. అన్నీ ఏంటనే విశేషాలు? ఎలాగొచ్చావు? ఏముందిరా, నీకు తెలిసిందే కదా, నీతో చిన్న పనిపడి వచ్చాను. నేను చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెంచి చదివించావండి. ఏ విషయం చెప్పు. అదేరా బాబు, ఎగ్జామ్కి ఫీజు కట్టాలి, రేపే ఆఖరి తేదీ, డబ్బులు అడగడానికి వచ్చాను. ముందుసారి నేను ఫ్లాట్ కొన్నాను, దానికి కష్టమని ఈఎంఐ కట్ అయిపోద్ది. నాకు వచ్చే శాలరీ చాలా తక్కువ వస్తుంది. సరేరా తమ్ముడు, నేను వెళ్ళొస్తాను. జాతికి వెళ్ళండి. అనియ రమ్మా, లోపలికి రా. ఏంటమ్మా ఎలా వచ్చావు? మీ మేనల్లుడికి ఎగ్జామ్ ఫీజు కట్టాలని నేను ఎదురు డబ్బులు అన్నీ ఉన్నాయని వచ్చాను. అయ్యో, మొన్నే మీ మేనల్లుడికి మేనగోడలకి ఎంపీపీఎస్ సీట్ డబ్బులు కట్టేసి. నీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి, వాళ్ళని అడిగి చూడు. అబ్బబ్బే కుదరదమ్మా. సరే అన్నయ్య, నేను వెళ్తాను. ఆగమ్మా, ఫోన్ చేసి వెళ్ళి. వద్దులే అన్నయ్య. ఏంటండి, వెళ్ళని పని అయిందా? లేదే. మీ అన్నయ్య ఏమన్నా ఇచ్చాడా? లేదండి. మీ తమ్ముడు ఏమన్నా ఇచ్చాడా? లేదే. కొంతమంది బంధువులు ఉన్న ఎవ్వరూ సహాయం చేయడానికి రావట్లేదండి. మన దగ్గర ఉన్నప్పుడు మట్టికి వస్తారు. అవును. సరే, నేను మా చిన్ననాటి ఫ్రెండ్ని అడిగి చూస్తాను. బంధువులు ఇవ్వలేండి, చిన్ననాటి స్నేహితులు ఇస్తారంటారా? ఆఖరిసారిగా ఒకసారి ట్రై చేద్దాం. సరేనండి. ఆగు ఆగు, ఎవరు కావాలి? లోపల మా స్నేహితుడిని కలవడానికి వచ్చాను. అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని కలవడం? కానీ అతను నా స్నేహితుడు. నీ స్నేహితుడు అంటే అదన్నా మా బాస్. వెళ్ళు వెళ్ళు, నీ వల్ల నా జాబ్ పోయేలా ఉంది. కాదు బాబు, నేను చాలా దూరం నుంచి వచ్చాను. మా స్నేహితుడిని కలవడానికి వచ్చాను బాబు. వెళ్ళు బాబు. Hello? Yeah, I will attend the meeting tomorrow. Book the flight ticket, okay? Okay. Yes. Yes, sir. ఇప్పుడు వచ్చింది ఎవరనుకున్నా? మా ఫ్రెండ్. ఎందుకు అలాగ తోస్తున్నావు అన్ని? వెళ్ళు, వెంటనే లోపల రమ్మని. ఓకే సార్. సారీ సార్, అతను ఎవరో పనివాడని పంపించేశాను, పిలుస్తాను. సార్ మీరు ఎవరో తెలియకేంటి సార్ మిమ్మల్ని రమ్మన్నారు. సరే బాబు. సర్లే బాబు, నన్ను చూసి అలా అనుకోని సరే. ఎలా ఉన్నారా? నేను చూసి చాలా కాలం అవుతుంది. నేను బాగానే ఉన్నాను. కూర్చో. నువ్వెవరో వాడికి తెలియక బయటికి గంటేశాడు. ఏమనుకోకరా, నన్ను క్షమించరా. సరేరా, పర్లేదు. ఏంట్రా విశేషాలు? ఇంట్లో అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం రా. ఏంట్రా ఇంతడానికి అన్నావు? ఇంట్లో ఏమన్నా ప్రాబ్లమా? మా బాబు ఎగ్జామ్ ఫీజు కట్టలేదురా, రేపే ఆఖరి తేదీ. ప్రస్తుతం నా దగ్గర డబ్బులు లేవు. చాలా బంధువులను అడిగి వచ్చాను. నువ్వేమైనా? అదేంట్రా అంతగా ఆలోచిస్తున్నావు? నువ్వు నా ఫ్రెండ్ రా, ఎంతకు అడగాల నన్ను? ఎంతో చెప్పు. రేపటి వరకు ఎందుకు, ఈ రోజే కట్టేద్దాం మీ బాబు ఫీజు. నీకు అవసరం వస్తే ముందుగా నా దగ్గరికి రావాలి కదరా, ఆఖరిలో వస్తావా? క్షమించరా, నాకు నిజమైన ఆపద వస్తే ఆదుకునే ఫ్రెండ్ ఎవరు ఇప్పుడే తెలిసిందిరా. నిజమైన స్నేహితుడు అంటే కలిసి తినడం, తిరగడం, ఆడుకోవడం, సినిమాలు చూసి ఆనందించడం కాదు. అది కాదు నిజమైన స్నేహం అంటే. ఆపదలో ఉంటే కూడా ఆదుకునేది నిజమైన స్నేహం. అలా ఆదుకునేవాడే నిజమైన స్నేహితుడు.
బంధువుల్ని భగవంతుడిస్తాడు. నిజమైన స్నేహితుల్ని మనమే వెతుక్కోవాలి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.